బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరగనున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, అధికార పార్టీ తప్పులను ప్రజల మధ్యకు ఎలా తీసుకువెళ్లాలి అనే అంశం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం. బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరగనున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, అధికార పార్టీ తప్పులను ప్రజల మధ్యకు ఎలా తీసుకువెళ్లాలి అనే అంశం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ముల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ వారి నేతలతో ఈరోజు భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది. పలు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అంశాలపై పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్న తెలంగాణ భవన్ కు రావడం కావచ్చు, పార్టీ కార్యవర్గ విస్తృత సమావేశంలో పాల్గొనడం కావచ్చు. అదే సందర్భంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో మరి అక్కడ నీళ్ల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీళ్లు, గోదావరి కృష్ణ జలాలు తరలిపోతున్నా కూడా మరి ఏమి చేయలేని దుస్థితిలో ఉంది. సో ఈ నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, అలాగే తెలంగాణ ప్రజలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి తలెత్తుతోంది. అందుకే మరొకసారి తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ మరొక ఉద్యమానికి మరి ఉద్యమ నాయకుడు, అలాగే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. సో ఖచ్చితంగా రాష్ట్రంలో 3 చోట్ల భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని మొన్న కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో మొట్టమొదటగా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుపై ఓవరాల్ గా మరి ఇప్పుడున్న ప్రభుత్వం 45 టీఎంసీలకు ఒప్పందం చేసుకొని దానిపై ఒప్పుకోవడం కావచ్చు. 45 టీఎంసీలు మాకు ఇవ్వాలంటూ కూడా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడాన్ని అయితే పూర్తిగా కేసీఆర్ తప్పు పెట్టారు. సో అదే క్రమంలో ఖచ్చితంగా మరి మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ నీటి వినియోగానికి ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నారు? ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పటికే 90% వరకు పూర్తి అయిపోయింది. కేవలం ఒక 10% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే పాలమూరు, నల్గొండ, అలాగే రంగారెడ్డి జిల్లాలకు కూడా ఓవరాల్ గా మరి పూర్తి స్థాయిలో వ్యవసాయానికి కావచ్చు, తాగునీటి అవసరాలకు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఉండే పరిస్థితి ఉంది కనుక సో ఈ విషయంలో ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ అయితే మొట్టమొదటగా పాలమూరు రంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఈ రోజు ఫామ్ హౌస్ లో మరి నల్గొండ, అలాగే ఖమ్మం, రంగారెడ్డి మాజీ మంత్రులతో సమావేశమయ్యారు. దీంట్లో కేటీఆర్, హరీష్ కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.